జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహాభాగవత పురాణంలో మొదటి స్కందంలో 8వ భాగాన్ని ధర్మరాజు గారికి దుస్వప్నాలు కలిగాయి. వాటి ప్రభావం ఎలా ఉంటుందో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటగా విదుర, గాంధారి, ధృతరాష్ట్రులు అంతఃపురాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు అంతలెక్క వెతికిస్తారు ధర్మరాజు గారు. ఎక్కడ వాళ్ళ జాడ తెలియరాదు. అదే సమయంలో నారద మహర్షి అక్కడికి వస్తాడు. వచ్చేటప్పుడు నారద మహర్షి గారిని అడుగుతాడు ధర్మరాజు గారు. నారద మహర్షి అంటారు, నాయన ధర్మజ, నువ్వెక్కడ చింతించవలసినటువంటి పని లేదు, నువ్వెక్కడా వెతకవలసినటువంటి పని కూడా లేదు. వాళ్ళు సప్తశ్రోత అనేటటువంటి పుణ్యక్షేత్రంలో, పుణ్య ప్రదేశంలో ఉన్నారు. చక్కగా పూజలు పునస్కారాలు చేసుకుంటూ, అగ్నిహోత్రాలు చేసుకుంటూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. కానీ నేటికి 5వ రోజున ధృతరాష్ట్రులు, గాంధారి మాతలు అగ్నిహోత్రం చేసి మరణిస్తారు. నీవు చింతించద్దు, అది కూడా శుభమే జరుగుతుంది. విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు, కాబట్టి నీవు చింతించకు అని చెప్పేసి నారద మహర్షి గారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ భీముడు ఉంటాడు. భీమునితో, తమ్ముడు చూసావా ఈ కాలగతి ఎంత త్వరగా మారిపోతుందో, ఎంత భయంకరంగా అయిపోతుందో చూసావా? జనులు పంటలు సకాలంగా పండడం లేదు, జనులేమొచ్చి అసత్యం ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, తండ్రులకు గౌరవం ఇవ్వట్లేదు పిల్లలు, అలాగే భార్యలు భర్తలను గౌరవించడం లేదు, తోలనాడుతున్నారు, అలాగే శిష్యులు గురువులను దూషిస్తున్నారు, పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాదులు ఏం లేవు, దైవం అన్నది లేకుండా బ్రతుకుతున్నారు, అసత్యంతో గడుపుతున్నారు, కాలం ఎంత నీచంగా తయారైందో చూసావా అని అంటూ, మాధవుని వెంట మన అర్జునుడు కూడా ద్వారకా నగరానికి వెళ్ళాడు కదా, 7 మాసాలు కావస్తుంది, ఇప్పటికీ కూడా తిరిగి రాలేదు. మళ్ళీ మనకు వారి క్షేమము తెలియరాలే, ఎవరి ద్వారా కూడా తెలియడం లేదు. యాదవులు కొంచెం దుందుడుగు స్వభావం కలిగినటువంటి వారు, వారిది వేడి రక్తం, వారు ప్రశాంతంగా ఉన్నారో లేదో, వాసుదేవుడు కుశలంగానే ఉంటాడు కదా, మనసంతా చికాకుగా పరిపరి విధాలుగా బాధతో ఉంది నాయనా అని చెప్తూ, ఆ లీలామానుష హృదయుడు ఆ వాసుదేవుడు దేహాన్ని ఏమైనా చాలించాడంటావా? అవతారాన్ని ఏమైనా పరిసమాప్తి చేశాడంటావా? ఆ మధుసూదనుడు మనము విన్నవించుకోకుండానే మన తాలూకు అవసరాలను తీరుస్తూ వచ్చాడు, మన పత్ని ద్రౌపదిని రక్షించాడు, మనల్ని ప్రాణాలను కాపాడాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, అంతా మనకి సౌఖ్యంగా మనలో సుఖంగా ఉండేలాగా చూసి అనుగ్రహించినటువంటి మాధవుడు క్షేమంగా ఉన్నాడా అంటూ, అదుగో మన ముందు ఒక కుక్క ముఖం పైకెత్తి మొరుగుతుంది చూసావా? నక్క ఉదయించే సూర్యునికి నిలబడి నోటి వెంట నిప్పులు గ్రక్కుతూ ఏడుస్తుందో చూస్తున్నావా? గ్రద్దలు మొదలైన పక్షులు గుంపులుగా తిరుగుతున్నాయి, గాడిదలు మొదలైనటువంటి బారులు తీర్చి ఉన్నాయి, నిలబడుతున్నాయి ఎదురుగా. మేలుజాతి గుర్రాలు కన్నీళ్లు కారుస్తున్నాయి, మదపుటేనుగులు సైతము నీరు గారిపోతున్నాయి, శక్తిహీనం అయిపోతుంది వాళ్ళకి. కపోతాలు యమదూతల్లా పైకి వచ్చేస్తున్నాయి. నాయన విపరీత వాయువులు, విషవాయువులు ప్రజ్వరిల్లిపోతున్నాయి, ఆకాశం మొత్తం ధూళిమయమైపోతుంది, పిడుగులు పడుతున్నాయి, మేఘాలు రక్తవర్షాన్ని కారుస్తున్నాయి, గ్రహాలు స్థితిని కోల్పోతున్నాయి, ఎటు చూసినా భూతాలు శబ్దాలు వినబడుతున్నాయి, భూమి ఆకాశము భగభగ మండిపోతున్నట్లు తోస్తున్నది నాకు. దూడలు పాలు తాగడం లేదు, ఆవులు దూడలకు పాలు ఇవ్వడం లేదు, దేశమంతటా వ్యాధులు వ్యాపించాయి, వృషభాలు ఎద్దులు గోవులను వదిలి కోడెల మీద ఎక్కుతున్నాయి. అట్లాంటి అరాచకం జరుగుతుంది. మందిరాలలో ఎక్కడ పూజలు పునస్కారాలు లేవు, విగ్రహాలు కన్నీరు వదులుతున్నాయి, గుడిలోన ప్రతిమలు ఉక్కకు తాళలేక వెలుపలకు వెళ్ళిపోతున్నాయి, కాకులు కేకలు వేస్తున్నాయి, గుడ్లగోబులు పట్టపగలై గుండ్రంగా తిరుగుతున్నాయి. నాయన చూసావా ఇట్లాంటి దుస్వప్నాలు వస్తున్నాయి. నాయన భీమసేన, పద్మభూషణుడు ఆ వాసుదేవుడు పాత పద్మాలు స్పృశించి పావనమయ్యే అదృష్టము ఇక ఈ భూమాతకు లేదేమో కదా. నా ఎడమ కన్ను, నా ఎడమ భుజము అదురుతుంది. ఈ లోకానికి ఇంకా ఎటువంటి భీకరమైనటువంటి పరిస్థితులు, ఎటువంటి విపత్కర పరిస్థితులు కలగనున్నాయో కదా. ఇంకా ఎన్నో ఉత్పాతాలు పుట్టుకొస్తాయి. అక్కడ ద్వారకలో మన భావ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో ఏమో, ఆయన క్షేమము కూడా ఇంతవరకు తెలియరాలేదు అని ధర్మరాజు బాధతో, విషన్న హృదయంతో భీమసేనునితో ఈ మాటలు పలుకుతాడు. ఈ విధంగా దుస్వప్నాలను ధర్మరాజు గారికి తెలుస్తాయి. జై శ్రీమన్నారాయణ.